పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ రైతు చనిపోదాం అనుకుంటున్నాడు, కానీ ఎందుకు? హాయ్ అన్నా. హాయ్ తమ్ముడు, ఏం తీసుకుంటా? ఇక 10 రూపాయలు ఇవన్నా. ఇంకేం కావాలి? ఇంకా అన్నా ఇవి ఎంత పడుతున్నాయి అన్న మనకి? దోసకాయలు 40 రూపాయలు తమ్ముడు. అబ్బో, రేట్లు ఎక్కువ ఉన్నాయిగా. రేట్లు బాగా పెరిగినాయి కదా తమ్ముడు. ఇంకేం కావాలి? వంకాయలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఏం తీసుకుంటా? ఆనపకాయ తీసుకుంటే పోయిద్ది. ఆనపకాయ తీసుకుందాంలే. ఎంత పడిద్దా ఆనపకాయ? 30 రూపాయలు తమ్ముడు. అబ్బో, తగ్గదా అన్నా? తగ్గదు తమ్ముడు, మాకు పడేదే 25 రూపాయలు. సర్లే అన్నా, చూసి చెప్పు కొంచెం. 30 రూపాయలు తమ్ముడు. సర్లే, ఒక్క నిమిషం. ఎరా సీను. రారా రాజు రా. ఏంట్రా దిగాలు కూర్చున్నావు? ఏం చెప్పనరా, వేసిన పంటకేమో పెట్టుబడి కూడా రావట్లేదు. తమ్ముడు చదివేమో అలాగే అర్ధాంతరంగా ఆగిపోయింది. బ్యాంకులో అప్పేమో అలాగే ఉండిపోయిందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నేను నీకు అదే చెప్దామని వచ్చారా. ఉదయం నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఆనపకాయల రేట్ ఎంత అంటే 30 రూపాయలు అని చెప్పిండ్రా. కొంత తగ్గిలేవా అంటే, మాకు పడేదే 25 రూపాయలు బాబు, దానికని తగ్గడం కుదరదంట్రా. నాకు తెలిసి నువ్వు ఆ పంట వేసుకో, ఎంతో కొంత అప్పుల నుంచి బయటపడతావు కదా. ఈ బ్యాంక్ అప్పులు ఏం తిడతాయి, ఎంతో కొంత బాగుపడతావు కదరా, అర్థం చేసుకో. అయినా ఏ పంట వేయడానికి నా దగ్గర డబ్బులు లేవురా. గిట్టుబాటు ధర వస్తుందంటావా? 15-20 రూపాయలు వచ్చినా కూడా వచ్చినట్టే కదరా. ఎంతో కొంత కష్టాల నుంచి బయటపడతావు కదా. సర్లే, ఆ డబ్బులు నేను ఇస్తాను. నీ అప్పులు తీరితే నాకు దానికన్నా ఆనందం ఏముందిరా. అయ్యా, బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు కడతావు ఏంటి? పంట చేతి రాగానే కడతానయ్యా. ఎన్నిసార్లు చెప్తావు ఈ మాట? ఈ ఒక్కసారి చూడండి అయ్యా, అయిపోద్ది అయ్యా. పంట చేతి రాగానే రుణం మాఫీ చేసుకో. నీకు ఇదే చివరి అవకాశం. అలాగే. సరికేసావా? ఎన్నికాయలు? 1000 కాయ. ఇందా. ఎంత ఇచ్చారయ్యా? లెక్కేసుకో. ఎంత కట్టారయ్యా? 3 రూపాయలు. మీరు అమ్మేది ఎంతకయ్యా? నేను ఎంతకు అమ్మితే నీకు ఎందుకయ్యా? ఇస్తే లేకపోతే తీసుకెళ్ళిపో. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు, ఆలకించువారు ఎవ్వరు. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన
అయిన చూడరెవ్వరు. వేసిన పంటకేమో గిట్టుబాటు ధర రావట్లేదు, బ్యాంక్ అప్పు ఏమో అలాగే పెరిగిపోతుంది, తమ్ముడు చదువేమో అర్ధాంతరంగా ఆగిపోయింది. రైతుగా పుట్టడం నేను చేసిన తప్ప. ఇక నేను బతకూడదు, బ్రతకలేను. ఛా, ఇలా చేస్తావు అనుకోలేదురా సీను. నా కష్టాలు నీకు తెలియందేం కాదురా. అప్పులేమో అలాగే పెరిగిపోతున్నాయి, వేసిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు. నన్నే నమ్ముకున్న నా కుటుంబానికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదురా. రేయ్, ఇదే నీ సమాధానం అయితే నీ కుటుంబాన్ని తీసుకొచ్చి చంపేసుకోరా, చంపేసుకో. అలా కాదురా రాజు. అరే సీను, నీకు విషయం చెప్పనా? రైతు అనేవాడు బతకాలి, బ్రతికించాలి. ఒక్కసారి ఆలోచించరా. నిజమేరా, నేనంత దూరం ఆలోచించలేదురా. రైతన్నాడు బతకాలి, బతికించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు లోన్లు తీసుకొని ఎగ్గొడుతున్న అడగలేని ఈ బ్యాంకులు రైతన్న దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఈ పనికిరాని రూల్స్? రైతన్న అంటే మీకు అంత చులకనా, లేక మిమ్మల్ని నిలదీసి అడిగే ధైర్యం లేకనా? రైతన్న లేని రాష్ట్రం లేదు, రైతన్న లేని దేశం లేదు, రైతే లేని ప్రపంచమూ లేదు. దళారుల దోపిడీ చేతులకు సంఖ్యలు వేద్దాం, రైతన్న జీవితంలో వెలుగునిద్దాం. ప్రతి రైతుకి మా ఈ చిన్న చిత్రం అంకితం.